హాయ్ అద్భుతహ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అద్భుతహాలో శనగ కూరను పండించుకొని దానితో వంట కూడా చేసుకోబోతున్నాం. అయితే విశిష్టత ఏంటి అంటే శనగ కూరని మట్టి లేకుండా పెంచబోతున్నాం. అదేనండి, హైడ్రోపోనిక్స్ మెథడ్ని యూస్ చేయబోతున్నాం. శనగ కూరను పండించడానికి కొన్ని శనగల్ని తీసుకొని రాత్రంతా నీళ్ళల్లో వేసి నానబెట్టి మరుసటి రోజు ఇలా ఒక క్లాత్లో వేసి మూట కట్టి పెట్టడం వల్ల 2 రోజుల తర్వాత చూసినట్లయితే దానికి మొలకలు వస్తాయి. మీరు 2 రోజులు ఉండించకపోయినా పర్లేదు, మరుసటి రోజైనా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. నాకైతే ఇక్కడ ద్రాక్ష పళ్ళు కొన్నప్పుడు వచ్చినటువంటి ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని దానిలో మనం ఇప్పుడు హైడ్రోపోనిక్స్ మెథడ్ని యూస్ చేసి పండించబోతున్నాము. మీ దగ్గర ఒకవేళ ఈ ప్లాస్టిక్ డబ్బా లేకపోయినా పర్లేదు, ఇంట్లో ఉండేటటువంటి వడగట్టుకునేటటువంటి ప్లాస్టిక్దైనా స్టీల్దైనా గిన్నెనైనా తీసుకోవచ్చు. కావాల్సిందల్లా డబ్బాకి కానీ ఆ గిన్నెకు కానీ కింద హోల్స్ ఉండడం మాత్రమే. ఇప్పుడు ప్లేట్లోకి కానీ ఒక గిన్నెలోకి కానీ కొంచెం వాటర్ని తీసుకొని ఈ ప్లాస్టిక్ డబ్బాలో మొలకెత్తినటువంటి గింజల్ని వేసి ఆ గింజలకి వచ్చిన మొలకని నీళ్లకు తగిలే విధంగా పెట్టాలి. మనం పాత్రలో తీసుకున్నటువంటి నీళ్లు ఎప్పుడైనా సరే ఆ గింజల మొలకకి తగిలేంత వరకు పోయాలి. ఇప్పుడు ఈ పాత్రని మీరు ఇంటి లోపలే 2 రోజుల వరకు ఉంచి ఆకులు చిగిరించేటప్పుడు పైన మూతని తీసివేసి 1 నుంచి 2 గంటలు ఎండ వచ్చేటటువంటి ప్రాంతంలో మీరు పెట్టుకున్నా పర్లేదు. మనం క్రింద ప్లేట్లో తీసుకున్న నీళ్ళను మాత్రం 2-3 రోజులకు ఒకసారి మార్చి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళను పోసి పెట్టుకోవాలి. మీరు కూడా నాలాగా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో ఇలా పెంచుతున్నట్లయితే దానిపైన మీరు మూసేటటువంటి మూతకి కూడా 2-3 కన్నాలు ఉంచండి. అలా కాకుండా మీరు ఏదైనా స్టీల్ పాత్రలో కానీ జల్లెడలో కానీ పెంచుతున్నట్లయితే ఒక పొడి బట్టని కాస్త తడిపి 2-3 రోజులు ఉంచి ఆ తర్వాత క్లాత్ని తీసేసి మీరు పెంచవచ్చు. 2-3 రోజుల తర్వాత ఎలాగో మీకు ఆకులు వస్తాయి కాబట్టి ఆకులకి తగినంత సూర్యరశ్మి అనేది అవసరం కాబట్టి అప్పుడు మీరు ఏమీ కప్పాల్సిన అవసరం లేదు. హైడ్రోపోనిక్స్ అనేది జనరల్గా మట్టి లేకుండా పంటలను పండించే పద్ధతి. చూసారా, ఏమాత్రం శ్రమ లేకుండా శనగ కూరని ఎంత ఈజీగా పెంచుకోవచ్చో. 2-3 రోజులకి ఒకసారి నీళ్లు మార్చడం తప్పితే ఇక ఏమాత్రం కేర్ తీసుకోని అవసరం లేదు. సరిగ్గా చెప్పాలి అంటే 15వ రోజుకి ఈ శనగ కూరని కట్ చేసుకొని మనం వండుకోవచ్చు. కాకపోతే మధ్యలో నేను ప్రయాణం చేయాల్సిన కారణంగా దీన్ని ఇలానే వదిలేసి వెళ్ళిపోయాను. 20వ రోజు చూస్తే ఇంత బాగా పెరిగింది. ఇంకా పెరుగుతుంది, కానీ నాకు ఎందుకో కింద ఉన్నటువంటి ఆకులు కాస్త వాడిపోయినట్లుగా అనిపించాయి. అందుకనే కట్ చేసేద్దామని నిర్ణయించుకున్నాను. మీకు ఒకసారి వేరు వ్యవస్థను చూపిద్దామని ఇలా క్రింద చూపిస్తున్నాను. మన ప్లాస్టిక్ డబ్బాకి ఏవైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్ నుండి బయటికి వచ్చి మరి ఇలా ఉన్నాయన్నమాట. మీరు పైన బాగా చూసినట్లయితే చిగురు కూడా వస్తోంది. సరే, ఇప్పుడు ఈ శనగ కూరని కట్ చేసుకొని వండుకుందాం. రోజురోజుకి పెరిగిపోతున్నటువంటి జనాభాకి ఆహారము పండించడం అనేది కష్టమవుతుందని మట్టే లేకుండా నీళ్ళ ద్వారా కొన్ని రకాలైనటువంటి పంటల్ని పండించాలని శాస్త్రజ్ఞులు కనుక్కున్నటువంటి పద్ధతే హైడ్రోపోనిక్స్. పెద్ద మొత్తంలో ఈ పద్ధతిని ఉపయోగించి పంటలను పండించడం అనేది ఎంతో లాభదాయకమైనప్పటికీ స్టార్టింగ్లో మనం పరికరాల కోసము మరియు మనం కృత్రిమంగా ఇచ్చేటటువంటి కొన్ని పోషకాల కోసం చేసేటటువంటి ఖర్చు ఎక్కువ అవుతుంది. అయితే ఎటువంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికేటటువంటి పదార్థాలతోనే ఈజీగా ఇప్పుడు చూపించిన విధంగా మీరు కొన్ని ఆకుకూరల్ని పెంచుకోవచ్చు. నేనైతే శనగ కూర, ఆవాలు వేసి ఆవకూర, మెంతులు వేసి మెంతి కూర పండించాను. మీరు కూడా ట్రై చేయండి. మరి ఆకు కట్ చేయగా మిగిలిన ఈ కింద ఉండేటటువంటి పదార్థాన్ని నేను కంపోస్ట్లో వేసుకున్నాను. ఇప్పుడు శనగ కూరను వండుకోవడానికి 2 స్పూన్ల వరకు నూనెను తీసుకొని జీలకర్ర, ఆవాలు మరియు శనగపప్పు, కాస్త ఉద్దిపప్పు, దీన్ని మినప్పప్పు అని కూడా అంటారు, కొంచెం కరివేపాకు,
పచ్చిమిరపకాయ వేసి కాస్త వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొంచెం సాల్ట్ మరియు పసుపు వేసి కాసేపు వేగనీయండి. ఇప్పుడు మనం 10-15 నిమిషాల ముందు నీళ్ళల్లో నానబెట్టుకున్నటువంటి ఒక 3 స్పూన్ల వరకు పెసరపప్పును తీసుకొని ఇంతకుముందు వేయించుకున్నటువంటి మిశ్రమంలో వేసి ఒక 3-4 నిమిషాల వరకు మళ్ళీ వేయించాలి. ఇది వేగే లోపల మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి శనగ కూరని నీళ్ళల్లో వేసి బాగా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్నటువంటి శనగ కూరని ఈ మిశ్రమంలో వేసి మళ్ళీ 2-3 నిమిషాల వరకు బాగా వేగనీయాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని ప్లేట్ మూసిపెట్టి ఒక 4-5 నిమిషాల వరకు బాగా ఉడకనీయాలి. ఇప్పుడు ప్లేట్ ఓపెన్ చేసి చూసినట్లయితే శనగ కూర పచ్చివాసన అంతా వదిలి ఈ పెసరపప్పుతో కలిసి బాగా ఉడికిపోయింది. చూసారా, ఎంతో రుచికరమైన శనగ కూర పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని పప్పుతో కానీ రొట్టెతో కానీ తిని చూడండి, అద్దిరిపోద్ది. అయితే నేను ఒక మెట్టు ఎక్కువ ఎదిగి పరాటాలాగా మనం గోధుమ పిండితో రోటీ చేసేటప్పుడు ఈ కర్రీని మధ్యలో స్టఫ్ చేసి ఇలా పరాటా చేశాను. దీన్ని కచప్తో తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి, మన చేతులతో మనమే ఆకుకూరల్ని మట్టి లేకుండా పెంచుకొని ఇలా వండుకొని తింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? అయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అద్భుతహ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.